ఉత్పత్తి వ్యయం పెరిగినంతగా రాబడి రాని పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత 2-3 నెలలుగా దాణా ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలు వస్తున్నాయంటూ రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం టన్ను దాణా 32,000 వరకు పలుకుతోందని, దీంతో గుడ్డు ధర పెరిగినా గిట్టుబాటు రాని పరిస్థితి వచ్చిందంటూ రైతులు వాపోతున్నారు. దాణా రేట్లుతో చాలా ఇబ్బందిగా ఉంది. దారుణంగా మే జూన్లో టన్ను దాణా రేటు 26,000 27,000 అయ్యేది. మొన్న ఆగస్టు నుంచి 31,000 32,000 అవుతుంది టన్ను దాణా. దానికి తగ్గట్టుగా అప్పుడు 4,80 ఉంది, ఇప్పుడు ₹5.15 అయినా గిట్టుబాటు అయ్యి దానికి సరిపోయే పరిస్థితిలో ఉంది. మొక్కజొన్న 2,300 ఉండే సీజన్లో ఇప్పుడు ఈవేళ 3,031 చెప్తున్నారు క్వింటాల్. నూకలు 2,750 2,800. అలాగే జొన్నలు కూడా 2,700 అంటున్నారు. ఏం చెప్పినా దానా రేటు చాలా దారుణంగా పెరిగిపోయి ₹5 5.15 ఉన్నా ఏం సంతోషించదగ్గట్టుగా లేదు రేటు. దానికి సరిపోయే పరిస్థితి లేదు. 2024 సరైన లెక్కేసుకొని కోడికి ₹50 ఎప్పుడు పోయింది. ప్రతి ఫార్మర్ కూడా కోడికి ₹50 నష్టపోయారు. ఎందుకంటే దీనివల్ల గుడ్డు రేటు రావట్లేదు. దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ రేట్లు భారీగా పెరిగిపోయినాయి. మొక్కజొన్న రేటు క్వింటాలు ₹3,000, నూకలు 2,700. దీన్ని బట్టి చూస్తే కోడికి యావరేజ్ ₹50 పోయింది. గుడ్డు రేట్ బట్టి 4,80 ఉండాలి. 4,80 యావరేజ్ ఉంటుంది. అది లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఒక నెల 15 రోజులు మంచి రేట్ వచ్చింది. ఆ రేట్లో కొంచెం బ్యాలెన్స్ అయ్యారంతే తప్ప ఎవరికి ప్రాఫిటబుల్ కాదు. జనవరి నుంచి మొత్తం నష్టంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కువగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బందులు ఇరుక్కుని మూతపడే స్థాయికి చేరుకున్నది. కొన్ని చోట్ల ఆల్రెడీ మూసేయటం, కొన్ని పౌల్ట్రీలను వేరే వాళ్ళకి అమ్మేసుకోవటం కూడా జరిగింది. కొంతమంది నడపలేక ఇబ్బందులు పడుతూ అట్లాగే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్న పౌల్ట్రీలు చాలా ఉన్నాయి. వీటికన్నిటికీ మూల కారణం ఏంటంటే సరైన నిలకడలేని రేట్లతో ఈ మార్కెట్లో మాయాజాలం చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర సరైన వ్యవస్థ లేకపోవటం వల్ల నెక్క రేట్ అంటే చెప్తుంది, కానీ అది రైతుల దగ్గర నుంచి ఏ రకంగా చేయాలనే మార్కెటింగ్ టెక్నిక్స్ లేక చాలా నష్టపోతూ ఉన్నారు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది అది కూడా వెంటనే రిలీజ్ చేయమని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాము. అట్లాగే కరెంటు కూడా ఆక్వా రైతులతో పాటు మేము కూడా సమానంగా చూసి మమ్మల్ని కూడా ప్రోత్సహించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే గొడవన్లో కానీ ఎక్కడైనా డ్యామేజ్డ్ రైస్ కానీ, బ్రోకెన్స్ కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ ఇటువంటి ఏమన్నా ఉంటే తగ్గింపు రేట్లో మాకు అలాట్ చేయించవలసిందిగా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా సంప్రదించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే మేము తెచ్చుకుని ఇక్కడ కోళ్ళకి వేసుకునే అవకాశం కల్పించవలసిందిగా కూడా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అన్ని ఫ్యాక్టరీలు ఆల్కహాల్, ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు మొక్కజొన్నని. మాకు ఆ అవకాశం కావాలంటే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం అందరు రైతులను కలిసి మా పౌల్ట్రీ ఫెడరేషన్ తరఫున ఇంపోర్ట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నది. దానికి కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు ఇవ్వాల్సింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఆ యొక్క ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పిస్తే మేము కూడా మొక్కజొన్న తెప్పించుకుని అందరు రైతులు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నామని ఫెడరేషన్ నాయకులు చెబుతున్నారు. ముడి సరుకుల విషయంలో దళారుల ప్రమేయం తగ్గించాలని, ఆక్వా రైతుల మాదిరిగా విద్యుత్ సబ్సిడీ అందించాలని వారు కోరుతున్నారు.